శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీమాత్రే నమః. మన ఛానల్లోకి స్వాగతం. మేషరాశి వారికి 12 ఏళ్ల నుండి వెంటపడుతున్న శత్రువు ఇప్పుడు దొరికాడు. అలాగే మేషరాశి వాళ్లకు జూన్ 27వ తేదీ లోపుగా ఒక సంఘటన అయితే జరగబోతూ ఉంది. అయితే ఆ సంఘటనకి సంబంధించిన అన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. ముఖ్యంగా గత 12 సంవత్సరాల నుండి మీ యొక్క కీడుని కోరుకునే ఆ శత్రువు గురించి తెలుసుకుందాం. అలాగే ఒక మగ మనిషి, ఇద్దరు ఆడ మనుషులు మీ వెంట పడుతూ ఉన్నారు. వారు మీ వెంట పడటానికి కారణం ఏమిటి అనేది తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మీకు మేము ఏం చెప్తున్నామో అనే పూర్తి విషయాలు వివరంగా తెలుస్తాయి. అలాగే జై భవానీ అని కామెంట్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. మేషరాశి వ్యక్తుల గురించి చూసినట్లయితే గనుక ఈ మేషరాశి వ్యక్తులు స్థిరంగా ఉండటం, ఆనందంగా ఉండటం, వాత్సల్యంగా ఉండటం, దృఢంగా ఉండటం, అచంచలంగా ఉండటం ఈ రాశి వారికి మూల సూత్రాలు. ఇక వీరైతే మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. మేషరాశి వారు చక్కటి అందాన్ని కలిగి ఉంటారు. మేషరాశి వారు అందంగా ఉండటం మాత్రమే కాదు, ఇతరులు వీళ్ళని చూడగానే వారి కష్టాలను అయితే వీళ్ళతో పంచుకుంటారు. ఈ మేషరాశి వాళ్ళు అయితే మిత్రుత్వాన్నే కోరుకుంటూ ఉంటారు. ప్రతి అంశాన్ని కూడా వీరైతే చాకచక్యంగా ఆలోచించి నిర్ణయం అనేది తెలివిగా తీసుకుంటారు. అయితే వీరికి చంచల స్వభావం అనేది కూడా ఉంటుంది. ఒక నిర్ణయాన్ని వెంటనే మార్చేసుకునే స్వభావం కూడా వీరికి ఉంటుంది. ఈ విధంగానే కొన్నిసార్లు చిక్కుల్లో కూడా ఇరుక్కుంటూ ఉంటారు. ఇక మేషరాశిలో పుట్టిన వారికి ఎక్కువగా సహనం కలిగి ఉంటుంది. వీరికి ఉండేటటువంటి ఏ సమస్యలైనా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు. అందరికీ వీళ్ళైతే నచ్చుతారు. మేషరాశి వారు మాట తీరులో చాలా మృదువుగా మంచి స్వభావన కలిగి ఉంటారు. ఇతరులతో కలిసి తమ పనిని పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఇక మేషరాశి వ్యక్తులు అనుకున్నది సాధించేంత వరకు అలసపోరు, నిద్రపోరు. వీళ్ళు అనుకున్నది సాధించడం కోసం ఎంత కష్టమైనా పడే మనస్తత్వం కలిగిన వారు. అలాగే మేషరాశి వారు అందరినీ ప్రేమిస్తారు. వీరిది గొప్ప మనస్తత్వం. అలాగే వీరు చాలా ప్రశాంతంగా సౌమ్య మనస్కులుగాను ఉంటారు. మేషరాశి వాళ్లకు తమ శక్తి సామర్థ్యాలు ఏంటో బాగా తెలుసు. వీళ్ళు తాము చెయ్యాలి అనుకునేటటువంటి పనిలో ఫుల్ క్లారిటీగా ఉంటారు. మేషరాశి వారు అయితే క్రమశిక్షణని ఇష్టపడుతూ ఉంటారు. ఏ విషయంలో అయినా కూడా వీళ్ళు అయితే నిర్లక్ష్యంగా ఉండరు. వీళ్ళు చేసేటటువంటి ప్రతి పని కూడా హృదయపూర్వకంగా చేస్తారు. ఎవరికైనా వీరు సాయం చేయాల్సి వస్తే ముందు వీళ్ళే ఉంటారు. అలాగే మేషరాశి వాళ్ళు ఎవరినైనా సరే కష్టాల్లో వదిలేసి పారిపోరు. ఇక మేషరాశి వారు అయిన వాళ్లకు గాని, స్నేహితులకు గాని, కొంచెం పరిచయం ఉన్న వాళ్లకు గాని సహాయం అవసరం అయితే గనక వీళ్ళైతే చేసేస్తారు. మోసం చేయడం అనేది మేషరాశి వారికి రాదు. వీరు మోసపోవడం కూడా. మేషరాశి వాళ్ళు గొడవలకి కాలు దువ్వే రకం కానే కాదు. ఇక వీళ్ళ స్వంత విషయాలని ఎవరితో కూడా చెప్పరు. ఇతరుల విషయాలను వీళ్ళు గోప్యంగా ఉంచుతారు. అస్సలు బయట పెట్టరు. వీరు చాలా తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళు. ఇతరులు ఏదైనా విషయం వీళ్లకు చెప్పారంటే దానిలో నిజం ఉందా లేదా అనేది తేలికగా గ్రహించగలిగే సమర్థులు. ఈ రాశి జీవితం గురించి మనం చూస్తే వ్యాపారం పైన ఎటువంటి ఆశ లేనప్పటికీ వ్యాపారంలో వీరు ప్రవేశించడం ద్వారా లాభాలను తెచ్చిపెడతాయి. దానితో వీరు కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనే ఆలోచన వస్తుంది. ధనవంతులయ్యేటటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి. చేపట్టిన ఏ పని అయినా కూడా వీరైతే పూర్తి చేస్తారు. అందులో తప్పకుండా విజయం పొందేందుకే ప్రయత్నం చేస్తారు. ధనవంతులు అయ్యే అవకాశాలు కూడా మేషరాశి వారికి వస్తూ ఉంటాయి. ఇక వీరు చేపట్టిన వృత్తి ఏదైనా కానీ దానినైతే అంకిత భావంతో చేస్తారు. తద్వారా ఆయా రంగంలో ఉన్నత స్థానానికి వీళ్ళైతే చేరుకుంటారు. వీరి జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎన్ని ఉన్నా కానీ చాలా సాదాసీదాగా వీరి జీవితం సాగిపోతుంది. వీరికి ఉద్యోగంలో నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు. కొన్ని సందర్భాలలో వీళ్ళు తప్పులు చేయాల్సి వచ్చినా గాని వీరైతే అటువంటి తప్పులు చేయరు. ఏమాత్రం నిజాయితీని వదిలిపెట్టుకోరు. వీరికి ఉండే సిద్ధాంతాన్ని రోజుకు ఒక్కసారి అయితే మార్చుకోరు. వీరు ఏ సిద్ధాంతానికైతే కట్టుబడి ఉంటారో వాటి కోసమే జీవితాంతం శ్రమపడుతూనే ఉంటారు. మేషరాశి జీవితంలో ఎదగకపోవడానికి కారణం కూడా అదే అవుతుంది. వీరికి పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక వీరికి జాతకం ప్రకారం మనం ఇప్పుడు చూసినట్లయితే జీవితంలో ఉన్న 12 సంవత్సరాలుగా దాగి ఉన్న శత్రువు ఎవరు అనేది మీకు ఇప్పుడు అర్థం కాబోతోంది. అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులలో ఉండవచ్చు, లేదా మీరు పనిచేసే చోట కావచ్చు, వ్యాపారం చేసే చోట అవ్వచ్చు. మీ చెడుని కోరుకునే వ్యక్తులు అయితే
తిరుగుతూ ఉన్నారు. వాళ్ళను మీరైతే గుర్తించలేకపోతున్నారు. ఇలా ఎందుకు అని అంటే గనుక మేషరాశి వారిది చాలా మంచి స్వభావం. కాబట్టి ఇలాంటి వాటిని మీరైతే గుర్తించలేరు. దానిని ఆసరాగా తీసుకొని కొందరు వ్యక్తులు మీకు చెడు జరిగేలా చేస్తున్నారు. అటువంటి శత్రువు ఎవరు ఉన్నారో తెలిసేందుకు ఒక సంఘటన అయితే జరగబోతూ ఉంది. అయితే వాళ్ళు ఎవరో మీకు అర్థమైన వెంటనే మీరు దూరం వచ్చేయండి. వాళ్ళని దూరం పెట్టేసేయండి. ఖచ్చితంగా మీరైతే జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మీరు వారికి గుణపాఠం వచ్చే విధంగా చేయాల్సి ఉంటుంది. మీ పర్సనల్ విషయాలను అయితే వారితో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేసుకోవద్దు. ఒకవేళ మీరు షేర్ చేశారంటే మళ్ళీ మీరు మిస్టేక్ చేసిన వాళ్ళవుతారు. మీ మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ఎవరికైనా సరే అందరితో ఫ్రెండ్లీగా ఉండాలి అని అయితే కోరుకుంటారు. అయితే మీకు సంబంధించిన సీక్రెట్స్ని ఏమాత్రం ఎవరికి మీరు అయితే చెప్పొద్దు. అదే మీ జీవితంలో మీరు చేసే అతిపెద్ద మిస్టేక్ అవుతుంది. ఇక మీ జీవితానికి మీరు నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి తగిన జాగ్రత్తలు అయితే మీరు తీసుకోవాలి. ఒక పెద్ద సంఘటన ద్వారా మీకైతే ఇప్పుడు ఆ శత్రువు ఎవరో తెలుస్తుంది. మీకు శత్రువు ఎవరో తెలిసిన వెంటనే చాలా జాగ్రత్తగా మారిపోవాలి. మీరైతే అస్సలు ఈ విషయాన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఇక ఈ రాశి వ్యక్తుల జీవితంలో మీ వెంట ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి పడుతూ ఉన్నారు. వారు మీతో ఫ్రెండ్షిప్ చేయడానికి కోరుతున్నారు. అటువంటి వారి కారణంగా మీ జీవితంలో చాలా మంచి అనేదే జరుగుతుంది. మీకు ఎన్నో రకాలైనటువంటి పనులు జరగబోతూ ఉన్నాయి. ఆర్థిక పరంగా వృద్ధి కావచ్చు, వ్యాపారం మొదలుపెట్టడం కావచ్చు, ఉద్యోగంలో ప్రమోషనే అవ్వచ్చు. ఇటువంటివి మీకు జరిగేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఈ రాశి వ్యక్తులు ఏది చేయాలి అనుకున్నా కూడా వీరి ముగ్గురు కారణంగానే మీకు మంచి అనేది జరగబోతూ ఉంది. కాబట్టి మీకు జీవితంలో ఇటువంటి వాళ్ళు ఎవరు ఉన్నా కూడా వదులుకోకండి. ఇక మేషరాశి వ్యక్తులకు ఈ నెల 23, 24, 25వ తేదీలలో జరగబోయేటటువంటి విషయాల గురించి తెలుసుకుందాము. మేషరాశి వ్యక్తులకు ఉద్యోగపరంగా చూస్తే చాలా మంచి అనేది జరగబోతూ ఉంది. ఎవరైతే కొత్తగా ఉద్యోగం మొదలు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో, ఉద్యోగం కోసం వెతుకుతున్నారో వారికి ఇప్పుడు తప్పకుండా మంచి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తోంది. మీరు ఏదైతే జరగాలని కోరుకుంటున్నారో అటువంటి పనులు జరగబోతూ ఉన్నాయి. వ్యాపార పరంగా కూడా కొత్తగా ఎవరైతే వ్యాపారం ప్రారంభించాలని ప్రయత్నం చేస్తున్నారో మీ ప్రయత్నాలు ఇప్పుడు తప్పక ఫలించనున్నాయి. మీరు చేయాలి అనుకునేటటువంటి వ్యాపారం ఇప్పుడు తప్పకుండా ప్రారంభిస్తారు. అదేవిధంగా మీరు ఏదైతే కొనుగోలు చేయాలి అని వస్తువులను ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు కొనుగోలు చేయలేక ఆగిపోతూ ఉన్నారో అటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి మీకు ధనం చేతికి రాబోతూ ఉంది. ఇక వీరికి అయితే ఊహించినటువంటి రీతిలో ధన ప్రవాహం విపరీతంగా వచ్చే అవకాశం కనిపిస్తోంది. మీరు రెండు చేతుల డబ్బులను బాగా సంపాదించగలుగుతారు. 4 వైపుల నుండి మీకు ధన ఆదాయం అనేది రాబోతూ ఉంది. అన్ని పనులలో కూడా మీరైతే తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తులకు సంబంధించినటువంటి ధరలు ఈ సమయంలో రెట్టింపు కాబోతూ ఉన్నాయి. ఇదివరకు ఏవైనా పనులు ఆగిపోయి ఉంటే గనుక ఆ పనులు ఇప్పుడైతే మీరు పూర్తి చేయగలుగుతారు. అలాగే మీకు రావాల్సిన డబ్బులు ఇదివరకు ఏమైనా ఆగిపోయి ఉంటే కనుక మీ చేతికి రావు అని మీరు నిరాశపడినటువంటి సందర్భాల నుండి బయటపడతారు. ఎందుకంటే ఆ డబ్బులు మీకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక వాహనం గాని, బంగారం గాని, ఇంట్లో విలువైన వస్తువులను గాని మీరు కొనుగోలు చేయగలుగుతారు. ఈ సమయంలో ఈ మేషరాశి వ్యక్తులు షేర్స్‌లో పెట్టుబడి పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక గతంలో మీరు బిజినెస్ కోసం చేసిన అప్పులు గాని, లేదా బిజినెస్‌లో పెట్టుబడి చేసినందుకు ఏదైనా లాస్ గాని ఉంటే గనుక అవి ఇప్పుడు మీకు తొలగిపోబోతూ ఉన్నాయి. ఆ అప్పులను తీర్చేస్తారు. ఇక మీకైతే ఈ సమయంలో ఉద్యోగపరంగా కూడా ప్రమోషన్‌లు దక్కుతాయి. సాలరీలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. కుజుడి యొక్క అనుగ్రహం మీకు ఈ సమయంలో చాలా అద్భుతంగా ఉంది కాబట్టి మీకు ధైర్య సాహసాలు బాగా పెరగబోతూ ఉన్నాయి. మీకు మొండి పట్టుదల బాగా పెరుగుతుంది. ఇక శత్రువులను ఎదిరించేటటువంటి గుండె ధైర్యం కూడా మీకు పెరుగుతుంది. మీరు ఎవరికైనా సరే సూటిగా సమాధానం చెబుతారు. ఇక అదే విధంగా ఈ సమయంలో మీరు ఏ కొత్త పని ప్రారంభించినా కూడా అది సక్సెస్ఫుల్ అవుతుంది. పెద్దల ఆశీర్వాదం మీకు బాగా కలిసొస్తుంది. వివాహాలు కాని వాళ్లకు వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. సంతాన సాఫల్యం కలుగుతుంది. ఆరోగ్యం పరంగా బాగుంటుంది. మేషరాశి వ్యక్తులకు ఉద్యోగపరంగా చూస్తే చాలా మంచి అనేది జరగబోతూ ఉంది. ఎవరైతే కొత్తగా ఉద్యోగం మొదలు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో, ఉద్యోగం కోసం వెతుకుతున్నారో వారికి ఇప్పుడు తప్పకుండా మంచి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తోంది. మీరు ఏదైతే జరగాలని కోరుకుంటున్నారో అటువంటి పనులు జరగబోతూ ఉన్నాయి. ఎటు చూసినా కూడా మేషరాశి వారికైతే ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.